బ్రేకింగ్ న్యూస్. గత 2 రోజులుగా కూడా అటు దువ్వాడ శ్రీనివాస్ అలాగే ధర్మాన కృష్ణదాస్ మధ్య అయితే ఫైటింగ్ పీక్స్ వరకు చేరిందని చెప్పాలి. అయితే ఈ నేపథ్యంలోనే ఎస్పీ ఆఫీస్ కు చేరుకున్నారు దువ్వాడ శ్రీనివాస్. ధర్మాన కృష్ణదాస్ పై కంప్లైంట్ చేసేందుకు కూడా ఆయనైతే ఎస్పీ ఆఫీస్ కు వెళ్లారు. అయితే నిన్న రాత్రి నుంచి కూడా ఈ ఘటన మరింత ఎక్కువైందనే చెప్పాలి. ఏదైతే ధర్మాన కృష్ణదాస్ చేసిన వ్యాఖ్యలకు సైతం కూడా నేను సిద్ధంగా ఉన్నాను, దేనికైనా నా మీద కుట్రలు జరుగుతున్నాయి, చంపేందుకు కుట్రలు చేస్తున్నారంటూ కూడా అటు దువ్వాడ శ్రీనివాస్ ఆరోపిస్తూ ఈ రోజైతే ఎస్పీ ఆఫీస్ కి చేరుకున్నారు. అటు దువ్వాడ శ్రీనివాస్ తో పాటు మాధురి కూడా ఎస్పీ ఆఫీస్ కి చేరుకున్నారు. అయితే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఘటన అయితే ప్రకంపనలు సృష్టిస్తుందని చెప్పాలి. ఒకరిపై ఒకరు మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. అయితే ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ హత్యకు సంబంధించి కూడా కుట్రలు జరుగుతున్నాయంటూ దీనిపై కంప్లైంట్ చేసేందుకైతే దువ్వాడ శ్రీనివాస్ ఎస్పీ ఆఫీస్ కి చేరుకున్నారు. ఆ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. అయితే తనపై దాడికి కుట్ర జరుగుతుందంటూ కూడా దువ్వాడ ఆరోపిస్తున్నారు. తన హత్యకు కృష్ణదాస్ కుట్ర చేస్తున్నాడు అనుకుంటూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అయితే మనం చూస్తున్నాము అటు 2 రోజుల నుంచి కూడా దువ్వాడ శ్రీనివాస్ అయితే సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఈ తరహాలోనే జాతీయ రహదారిపై కూడా నిలబడి వీడియోనైతే దువ్వాడ శ్రీనివాస్ విడుదల చేశారు. సోషల్ మీడియాలో వ్యాఖ్యల తర్వాత తనపై దాడికి కుట్ర జరుగుతుందంటూ, నా మీద ఎవరు దాడికి వస్తారో, ఎవరు నన్ను చంపాలనుకుంటున్నారో రావాలంటూ కూడా అర్ధరాత్రి జాతీయ రహదారిపై వచ్చి నిలబడి ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. సో ఇది అంతటితో ఆగకుండా కూడా అటు ధర్మాన కృష్ణదాసు ప్రసాద్ రావులపై కూడా ఇద్దరు తీరుపై అయితే ఈయన ఘాటు వ్యాఖ్యలు చేస్తూ నన్ను చంపేందుకు కుట్ర చేస్తున్నారు వీరిద్దరంటూ కూడా ఇప్పటికే అటు పోలీస్ స్టేషన్కి అయితే చేరుకున్నారు. మరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులో ఎలాంటి విషయాలు వెల్లడిస్తారనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పటికీ వీరికి సంబంధించి అటు దువ్వాడ మాధురి అటు ఒక వీడియో కూడా ఆడియో కూడా రిలీజ్ చేశారు. ఆడియో ఇప్పటికే ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ వ్యవహారం కాస్త రాజకీయ వర్గాల్లో ఎలాంటి చర్చలకు దారితీస్తుందని చెప్పాలి. సో ఇప్పటికే అటు వైసీపీలో అయితే ఈ ఘర్షణ కాస్త ఇంకా గుబులు పెంచుతుందని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే ఈ ఘటన ఏదైతే అటు దువ్వాడ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యల అనంతరం కూడా అటు వైసీపీ సీనియర్ నేతలు మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్ అలాగే ధర్మాన ప్రసాద్ రావులపై కూడా దువ్వాడ శ్రీనివాస్ అయితే సంచలన ఆరోపణలు చేశారు. సో సోషల్ మీడియా వ్యాఖ్యల తర్వాత తనపై అయితే దాడికి కుట్ర చేస్తున్నారంటూ కూడా తెలిపారు. అయితే కించారపు ధర్మాన ఫ్యామిలీల మధ్య అండర్స్టాండింగ్ పాలిటిక్స్ నడుస్తున్నాయంటూ ఆరోపించారు. అయితే ఈ నేపథ్యంలో మొత్తంగా జరిగిన అన్నింటి గురించి కూడా నా మీద దాడి చేసేందుకే కుట్ర జరుగుతుంది, నాకు ఏదేమైనా అవుతే కూడా ధర్మాన కృష్ణదాస్తే బాధ్యత అంటూ కూడా దువ్వాడైతే ఇప్పటికే చెప్పుకొస్తున్నారు. మరి దీనిపైనే అటు ఫిర్యాదు చేసేందుకైతే ఇప్పటికే ఎస్పీ ఆఫీస్ కి చేరుకున్నారు. మరి ఫిర్యాదులో ఎలాంటి విషయాలు పేర్కొంటారు, ఫిర్యాదు అనంతరం అసలు పోలీసులు ఎలా ముందుకెళ్తారు, మరి ఈ రగడ కాస్త ఎక్కడికి వెళ్తుందనేది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. ఇక మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి షణ్ముఖ్ అందుబాటులో ఉన్నారు. షణ్ముఖ్, చెప్పండి, ఏదైతే ఇప్పటికే అటు దువ్వాడ అయితే ఎస్పీ ఆఫీస్కి చేరుకున్నారు. మరి ఫిర్యాదులో ఎలాంటి విషయాలు వెల్లడించే అవకాశం ఉంటుందనుకోవచ్చు, తనపై కుట్ర జరుగుతుందంటూ కూడా ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ప్రధానంగా ఎవరెవరి పేర్లను అయితే కంప్లైంట్లో నమోదు చేయనుండొచ్చు? కావచ్చు, నిమ్మాడ జంక్షన్ దగ్గర ఆయన వీడియో రిలీజ్ చేసినటువంటి ఆ వీడియో ఏదైతే ఉందో అది శ్రీకాకుళం రాజకీయాల్లోనే సంచలనంగా మారింది. ధర్మాన కృష్ణదాస్ నుంచి తనకు ప్రాణహాని ఉంది అని ఆరోపిస్తూ ఆయన ఆ వీడియో రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఈ రోజు సాయంత్రం ఇప్పుడు కాసేపటి క్రితమే ఎస్పీకి కూడా కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఆయన అనుచరుడు వైసీపీలో ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ అనుచరుడు ఎవరైతే ఉన్నారో కింజరాపు అప్పన్న, ఆయన ఫోన్ చేసి ధర్మాన కృష్ణదాస్ పైన అటాక్ చేసే అవకాశం ఉంది కాబట్టి హైదరాబాద్ నుంచి మీరు రావద్దు అని చెప్పి నిన్న మధ్యాహ్నం ఫోన్ చేసినటువంటి పరిస్థితి. ఆ ఫోన్ కాల్ ఆధారంగానే నా పైన హత్యాయత్నం జరిగే అవకాశం ఉంది, అందుకే ధర్మాన కృష్ణదాస్ నా పైన కుట్ర చేస్తున్నారని చెప్పేసి ఆరోపిస్తూ, అయితే నేను ప్రాణాలకు తెగించి నేను సిద్ధంగా ఉన్నాను, ఎవరైనా చంపాలనుకుంటే చంపండి, నరకాలనుకుంటే నరకండి అని చెప్పేసి అంటూ ఆయన నిన్న అర్ధరాత్రి నిమ్మాడ జంక్షన్ దగ్గర ఆయన ఉన్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఇప్పుడు ఎస్పీ కూడా కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎస్పీతో మాట్లాడారు. గతంలో కూడా చాలా ఫోన్ కాల్స్ కావచ్చు, బెదిరింపు కాల్స్ కావచ్చు, ఇవన్నీ వచ్చాయి. ప్రతిరోజు ఒక రోజుకు 100 కాల్స్ వచ్చాయంటే అందులో 10 నుంచి 15 కాల్స్ తనను బెదిరించడానికి వస్తూ ఉంటాయని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ ఫోన్ కాల్స్ గురించి గతంలో టెక్కల్ పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చాను. ఇప్పుడు ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి ఎస్పీకి కూడా స్వయంగా కంప్లైంట్ ఇచ్చాం. కానీ పోలీసులు ఎలా రెస్పాండ్ అవుతారు, ఏం చేస్తారనేది చూడాలి. అయితే పోలీసులు అయితే మాత్రం
ప్రస్తుతానికి కంప్లైంట్ తీసుకున్నారు. దీనిపైన కంప్లీట్ గా నేను సమీక్ష చేస్తానని చెప్పి ఎస్పీ కూడా చెప్పారు అని చెప్పేసి కూడా దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడే చెప్పినటువంటి పరిస్థితి ఉంది అఖిల. షణ్ముఖ, ఇది ఎవరెవరు పేర్లు ప్రధానంగా కంప్లైంట్ లో చేర్చారని అనుకోవచ్చు. సో ఇప్పటి వరకు అంటే ఇన్ని రోజులుగా కూడా సో ఆడియోలు వీడియోలు అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏదైనా ఘటన చోటు చేసుకుందా? దువ్వాడైతే దీని గురించి క్లారిటీగా చెప్తున్నారు. ఇప్పటివరకు అయితే ఎటువంటి ఘటన చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం లేదు. అయితే ప్రధానంగా ఆయన ఆరోపిస్తున్నటువంటిది, ఇప్పుడు కంప్లైంట్ లో అయితే మాత్రం ఆరోపిస్తున్నటువంటి ధర్మాన కృష్ణదాస్ పైన ఆయన కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ ధర్మాన కృష్ణదాస్, ప్రసాద్ వీళ్ళందరి నుంచి కూడా థ్రెట్ ఉంది. వీళ్ళందరూ కూడా ఎప్పుడు నాకు ప్రత్యర్థులుగానే ఉన్నారు. వీళ్ళందరూ నన్ను శత్రువుగా చూస్తున్నారు. వీళ్ళందరి నుంచి కూడా నాకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఎప్పుడు కూడా థ్రెట్ కాల్స్ వస్తూ ఉంటాయని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్నారు. కానీ ఇప్పుడైతే మాత్రం కంప్లైంట్ లో మాత్రం ధర్మాన కృష్ణదాస్ పైన ఆయన కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. దీనిపైన ఎస్పీ కూడా సానుకూలంగా స్పందించారు. దీనిపైన రివ్యూ చేసి కంప్లీట్ గా ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తామని చెప్పారు. ఇంకా 2+2 సెక్యూరిటీ కూడా మాకు కల్పించాలి అని చెప్పేసి ఆయన కోరినటువంటి పరిస్థితి. దాని గురించి కూడా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి ఎస్పీ గారు చెప్పారు అని చెప్పి దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అట్లా. రైట్ షణ్ముఖ్, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, ప్రస్తుతం అయితే అటు దువ్వాడ అయితే ఎస్పీ ఆఫీస్కి చేరుకుని అయితే కంప్లైంట్స్ అయితే నమోదు చేశారని చెప్పాలి. పోలీసులు కూడా కంప్లైంట్ తీసుకుని దీన్ని పరిశీలించిన అనంతరం కూడా దీనిపై సమగ్ర విచారణ జరుపుతామన్నారు. చూస్తున్నాం కదా, ఈ ఘటనకి సంబంధించి ఇప్పటికే అటు దువ్వాడ శ్రీనివాస్ మాదిరి కూడా అటు ఎస్పీ ఆఫీస్కి చేరుకుని కంప్లైంట్ అయితే ఇచ్చారు. పోలీసులు కూడా కంప్లైంట్ అయితే నమోదు చేసుకుని సో ఈ ఘటనలో అన్ని విషయాలు పరిశీలిస్తామన్నారు. అయితే ఈ ఘటనకి ముందు కూడా కొన్ని ఆడియో కాల్స్ కూడా బయటకు వచ్చాయి. సో అప్పన్నాథుడు మాధురితో కూడా మాట్లాడిన ఫోన్ కాల్ అయితే వైరల్ గా మారిందని చెప్పాలి. ఒకసారి ఆ కాల్లో ఏం మాట్లాడారో ఒకసారి మనం కూడా విందాం. అమ్మా నమస్కారమ్మా. అప్పన్న నమస్తే, ఎక్కడున్నావు? అమ్మా నేను పాతపట్నం వచ్చానమ్మా నిన్ననే. పక్కన ఎవరు లేరు కదా? లేరు. అదే సార్ విజయవాడ ఆగాను సార్, కాఫీ దిగారు. ఏంటి అప్పన్న ఇందాక ఫోన్ అది ఏంటి నాకు అర్థం కాలేదు, ఒకసారి నాకు చెప్పు క్లారిటీగా. అమ్మా నిన్న నేను దోసం దగ్గరికి వెళ్ళానమ్మా. దోసం దగ్గరికి వెళ్తే ఏంట్రా మీ వాడు రెచ్చిపోతున్నాడు, మరి ఇలాగెలాగ ఉండదురా, మరి ఇక్కడ నర్సనపేట దాటి వెళ్ళలేడు, పైలు నిలిపి తెలిపోవాలి కానీ మేము అందరం కూడేస్తాంరా అనేసి అన్నాడు. అయితే మరి నేనేం చేస్తానన్నా అనేసాను నేను. అనేసిన తర్వాత అక్కడ ఓ ఎంపీపీ, పోలాకి ఎంపీపీ, ఆయన ముద్దాడ బైరగి నాయుడు, ఆరంగి మురళి ఏదైనా ఇడము అని చెప్తున్నారు. కొడతారు అంటే మరి రేట్ లేదమ్మా, కొడతారు అని ప్లాన్ చేస్తున్నారు బాగా. మొన్న గతసారి ఒకలాగా ఉండేది, ఇప్పుడు ఒకలాగా ఉంది. అయితే నేను అన్నాను ఏంటి అన్నయ్య ఇప్పుడు కరెక్ట్ కాదు, ఈ రోజు గొడవ వచ్చింది తిలక్ బ్యాచ్ వాళ్ళే కదా అన్నాను నేను. అంటే అదే నీకు తెలుసారా అనేసాడు. అయిన తర్వాత సరేలే మనం ఊరుకుందా, సార్కి ఒక జాగ్రత్తగా ఉండమన్నా చెప్తామా, నేను ఇందాక ఫోన్ చేసి చెప్తాను. ఈ ఇన్ఫర్మేషన్ అయితే పక్క కొట్టడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు, ఇదంతా పక్క ప్లాన్ చేస్తున్నారు. తర్వాత ఇంకొక విషయం కూడా నాకు 2:30 తర్వాత నిర్మాణం నుంచి మా ఊరు నుంచి మళ్ళా ఒక న్యూస్ వచ్చింది. ఎలాగైనా శ్రీనికి నిమ్మాడి జంక్షన్ లో కొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. ఓకే ఓకే. అమ్మా నమస్కారమ్మా. అప్పన్న నమస్తే, ఎక్కడున్నావు? అమ్మా నేను పాతపట్నం వచ్చానమ్మా నిన్ననే. పక్కన ఎవరు లేరు కదా? లేరు. అదే సార్ విజయవాడ ఆగాను సార్, కాఫీ దిగారు. ఏంటి అప్పన్న ఇందాక ఫోన్ అది ఏంటి నాకు అర్థం కాలేదు, ఒకసారి నాకు చెప్పు క్లారిటీగా. అమ్మా నిన్న నేను దోసం దగ్గరికి వెళ్ళానమ్మా. దోసం దగ్గరికి వెళ్తే ఏంట్రా మీ వాడు రెచ్చిపోతున్నాడు, మరి ఇలాగెలాగ ఉండదురా, మరి ఇక్కడ నర్సనపేట దాటి వెళ్ళలేడు, పైలు నిలిపి తెలిపోవాలి కానీ మేము అందరం కూడేస్తాంరా అనేసి అన్నాడు. అయితే మరి నేనేం చేస్తానన్నా అనేసాను నేను. అనేసిన తర్వాత అక్కడ ఓ ఎంపీపీ, పోలాకి ఎంపీపీ, ఆయన ముద్దాడ బైరగి నాయుడు, ఆరంగి మురళి ఏదైనా ఇడము అని చెప్తున్నారు. కొడతారు అంటే మరి రేట్ లేదమ్మా, కొడతారు అని ప్లాన్ చేస్తున్నారు బాగా. మొన్న గతసారి ఒకలాగా ఉండేది, ఇప్పుడు ఒకలాగా ఉంది.
అయితే నేను అన్నాను, ఏంటి అన్నయ్య ఇప్పుడు కరెక్ట్ కాదు, ఈ రోజు గొడవ వచ్చింది తిలక్ బ్యాచ్ వాళ్ళే కదా అన్నాను నేను. అంటే అదే నీకు తెలుసు సార్ అనేసాడు. అయిన తర్వాత సరేలే మనం ఊరుకుందా, సార్కి ఒక జాగ్రత్తగా ఉండమన్నా చెప్తామా, నేను ఇందాక ఫోన్ చేసి చెప్తాను. ఈ ఇన్ఫర్మేషన్ అయితే పక్క కొట్టడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు, ఇదైతే పక్క ప్లాన్ చేస్తున్నారు. తర్వాత ఇంకొక విషయం కూడా నాకు 2:30 తర్వాత నిమ్మాయి నుంచి మా ఊరు నుంచి మళ్ళా ఒక న్యూస్ వచ్చింది. ఎలాగైనా శ్రీనికి నిమ్మాయి జంక్షన్ లో కొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. ఓకే ఓకే. అమ్మా నమస్కారం. అమ్మా అప్పన్న నమస్తే, ఎక్కడున్నావు? కరెక్ట్గా కూడా తనపై దాడి చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు కూడా వాళ్ళు మాట్లాడుకున్న సంభాషణనైతే అటు మాధురి కూడా బయట పెట్టడం జరిగింది. అయితే ఈ ఘటన అనంతరం కూడా దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడారు. ఒకసారి ఆయన ఏమంటున్నారు చూద్దాం. చూస్తున్నాడు కదా, దమ్ముంటే రమ్మను, చంపేస్తాం, అటాక్ చేస్తాం, నరికేస్తామని చెప్పారంట. సరే మీరేం చేస్తారో, నేను ఈరోజు ఇదిగో నిమ్మాడ జంక్షన్లో మించుమించు 11:30 అవుతుంది, మరికొద్ది దూరంలోనే టెక్కలు ఉంది, వెళ్తున్నాను. మీరు ఒకవేళ చంపాలి, నరకాలి లేదా అటాక్ చేసి కొట్టేయాలి అనుకుంటే ఐఎమ్ రెడీ. నేనేం తప్పు చేశాను? ప్రజల అభిప్రాయాన్ని మీకు ప్రశ్నించాను, వీళ్ళు ఉచ్చ రాజకీయాలని బయట పెట్టారు, మీరు దౌర్భాగ్యమైనటువంటి మీ అవినీతిని అంతటినీ బయట పెట్టారు. జరుగుతున్నటువంటి అన్యాయం మీద మాట్లాడితే అటాక్ చేసేస్తారంట. చూద్దాం, అది కూడా నేను ఇంకా గట్టిగా మాట్లాడతాను, ఇంకా గొంతిప్పి మాట్లాడతాను, ప్రజా సమస్యలపైన పోరాడతాను. మీకు వైసీపీలో నన్ను సస్పెండ్ చేశారు, మీకు కావాలంటే బహిష్కరించండి, ఎక్స్పెల్ చేసేయండి. ఎక్స్పెల్ చేయటం అంటే పార్టీ నుంచి బయటకు పంపించేయటం. అదే చేసిన తర్వాత స్వతంత్రుడిగా నా కార్యక్రమం నేను చేస్తాను. ఇంకా గట్టిగా శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తాను. ఏం చేస్తారో చూస్తాను. ఒకవేళ చంపేయాలనుకుంటే నేను చావుకైనా సిద్ధమే, భయపడే రకం కాదు. చూసాం కదా, అటు దువ్వాడ శ్రీనివాస్ కూడా నాపై ఎవరు ఎన్ని బెదిరింపులకు పాల్పడినా కూడా ఎవరికి భయపడినట్టు కూడా చెప్పుకొచ్చారు. నన్ను చంపాలనుకుంటే చావడానికైనా సిద్ధం, ఎవరేం చేస్తారో చూస్తా, నేను కేవలం అభివృద్ధి కోసమే పనిచేస్తున్నా అంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే శ్రీకాకుళంలోనే ఉంటాను, ఎవరేం చేస్తారో చూస్తామంటూ కూడా ఒక సవాలు అయితే విసిరారు. మరి ఇప్పుడు ఈ స్టేట్మెంట్లు కాస్త అటు వైసీపీలో కానివ్వండి, తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుంది అనేది కూడా చూడాలి. మరి ఇప్పటికైతే అటు కంప్లైంట్ చేసిన అనంతరం ఈ కేసు ఎలాంటి మలుపు తీసుకోబోతుంది, సో ఎవరెవరి పేర్లైతే కంప్లైంట్ లో చేర్చారు, పోలీసులు ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు, ఈ కేసుకు సంబంధించి ఎవరిని పిలిచి విచారించనున్నారు, అసలు ఏం జరుగుతుంది అనేది కూడా ఉత్కంఠంగా మారింది. సో దువ్వాడ శ్రీనివాస్ అలాగే మాధురి సైతం కూడా ఇప్పటికే ఎస్పీ ఆఫీస్ కి వెళ్లి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. సో చూడాలి ఈ ఘటనల అనంతరం కూడా మరి తెలుగు రాష్ట్రాల్లో ఈ దువ్వాడ శ్రీనివాస్ ఘటన ఎలాంటి ప్రకంపనలు సృష్టించబోతుంది అనేది.